అవును. ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఏంటి వరుసగా కామెడీ సినిమాలు చేసి క్రాస్ రోడ్స్‌లో నిలబడ్డానని అన్నావు కదా! ఏదండి? వరుసగా కామెడీ సినిమాలు ఇందాక చేసి మీరు అన్నారు కదా, అంటే ఒక పాయింట్ ఆఫ్ మొహం మొత్తేస్తుందంట చూసారా? అంటే మనం ఏమైపోయిందంటే కామెడీ అనేది పెట్టింది పేరు నరేష్ మినిమం గ్యారెంటీ అన్నారు. దాని తర్వాత స్లోగా హిట్లు అయినాయంటే కొంచెం మన కెరీర్ డౌన్ అవుతుంది. కామెడీ రిపీటెడ్ అయిపోయిందండి ఎదురుగా. అంటే అందరూ ఏంటంటే ఎదురు స్పూఫులు చేయటమో లేకపోతే స్లాప్స్టిక్ చేయటమో ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆర్ ప్రాబ్లీ ఎక్కువ చూసేసి ఇంక బోర్ కొట్టేస్తుంది, ఇంకా ఏం కొత్తగా చేయవా, అస్తమాట కామెడీనా అన్న క్వశ్చన్ వస్తుంది కదండి. అంటే నా కెరియర్లో దాదాపు ఒక 18 years నన్ను ఒక కామెడీగానే చూశారు. సో దాని తర్వాత నాకు అనిపించింది ఏంటంటే అసలు యాక్టర్గా నేను ఎవాల్వ్ అవ్వాలి, నేను చేంజ్ అవ్వాలి. సో నేను ఎక్కడ మిస్టేక్ అవుతున్నాను అనేటప్పటికి మహర్షి వచ్చింది. అంటే అది నీ అంతటి నీకు వచ్చిందా లేదంటే ఎవరన్నా అదే నాకు అనిపించిందండి. అంటే నాకు అప్పటి వరకు ఒక చిన్న డౌట్ ఉండేదండి. అంటే కామెడీగా మనకి ఎక్కువ ఆడియన్స్ లైక్ చేస్తున్నారు కదా, మనం సీరియస్గా చేస్తే నవ్వుతారేమో, నేను సీరియస్గా డైలాగ్ చెప్తే నవ్వుతారేమో అని ఒక చిన్న భయం ఉండేదండి నాకు. కానీ అప్పటికే గమ్యంలో సీరియస్ క్యారెక్టర్ చేసి దాంట్లో కూడా మీరు నేను సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది, మీరు గమ్యం సినిమా హిట్ అయింది, శంభో శివశంభో ఎందుకు హిట్ అయిందని చూస్తేనండి దీంట్లో రెండింటిలో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మీకు శంభో శివశంభోలో గమ్యంలో నవ్విస్తుంటాను వాడు చెప్పి ఎన్ని, కానీ నేను సినిమాలో అటు సీరియస్గా ఉంటాను. సో ఆడియన్కి ఏంటంటే నవ్విస్తూ చేస్తే ఓకే, అంతేగాని సడన్గా సీరియస్గా చేస్తే ఒకేసారి ఇప్పుడు ఫిట్టింగ్ మాస్టర్ లాంటి చూడలేకపోయారండి ఆడియన్స్. సో అది ఒక భయం ఉందండి. సో ఎప్పుడైతే మహేష్ గారితో చేసాం విజినిటీ పెరిగింది, అందరూ ఏంటంటే బాగా చేశాడు, నరేష్ బాగా చేశాడు, మహర్షిలో ఆ క్యారెక్టర్ మీద చిన్న సింపతి రావటం అన్నీ వర్కౌట్ అయినాయండి. అప్పుడు అనిపించిందండి ఓకే మనకి ఆ భయం పోయింది. నాకైతే ఒక ఇంట్లో అంటే నన్ను చూస్తారా ఈ సినిమాలో, అంటే కామెడీగా కాకుండా సీరియస్ సినిమాలు చూడరేమో అని నాకు ఏదైతే డౌట్ ఉందో అది కొంచెం వైప్ అయిందండి. ఇది ఎప్పటికీ కరెక్ట్గా ఇంకా వద్దు. నేను చెప్తాను కదా సుబ్బారావు గారు, నేను చాలా మిస్టేక్లు చేసినవి ఉన్నాయి కెరియర్లో. ఏంటంటే కొన్ని ఆబ్లిగేషన్స్ కోసం చేశాను, చాలా ఆబ్లిగేషన్స్ కోసం, నాన్నగారు చుట్టాలని, నాన్నగారు ఫ్రెండ్స్ అని ఇంకా అలాంటి చేయడం జరిగింది. సో అక్కడ నాకు అనిపించిందండి, అంటే నాకు దాని తర్వాత కూడా ఇప్పుడు లడ్డుబాబు అండి, నాకు అనిపించింది ఏంటంటే సుడిగాడి తర్వాత నేను ఏమనుకున్నానంటే కొంచెం కామెడీని ఇంకా పెంచాలి, కొత్తగా చేయాలని ఉద్దేశం, మంచి ఉద్దేశమేనండి. ప్రాస్థెటిక్ తీసుకొచ్చి అంతా అయిపోయిన తర్వాత సినిమా అంతా చూసిన తర్వాత ఒక డిస్ట్రిబ్యూటర్ నాకు ఫోన్ చేసి అడిగాడు, సార్ సినిమా అంతా ఎవడో లావున్నాడు కనిపిస్తున్నాడు, మీరు కనిపించట్లేదు ఏంటి సార్ అంటే అదేంటంటే నేను కొనుక్కున్నది మీకోసం కదా సార్, మీరున్నారని థియేటర్కి టికెట్ పెట్టి కొనుక్కుని వస్తుంటాడు, ఎవరో లావుగా ఉన్న పర్సనాలిటీకి మీరు డబ్బింగ్ చెప్పినట్టుందండి. అంటే అదేంటి సార్ అన్న, కాదండి మీరు చేస్తున్నప్పుడు ఇది మీరు 50% ఇది కనిపించాలి, అది కనిపించుంటే బాగుంటుందండి, 50% ఆడియన్స్కి బ్యాలెన్స్ అయ్యేదండి. అంటే అది నాకు అప్పుడు అనిపించిందండి. మీ అంతసేపు నేను రవి గారు వీళ్ళందరూ లడ్డుబాబు మీరు ప్రాస్థెటిక్ చేస్తున్నాం, అప్పటి వరకు నరేష్ సన్నగా ఉంటాడు, కొంచెం లావుగా ఉంటాడు, ఇది ఎక్సైట్ అవుతారు అనుకున్నాం కానండి, అతను చెప్పింది జెన్యూన్ పాయింట్ అని తర్వాత తెలిసింది. తర్వాత యాక్షన్ 3D అండి, ఆ సినిమా చేసినప్పుడు అదే అనిపించింది. అంటే అది 2D చేస్తుంటే సరిపోయేదండి, మీరు అనవసరంగా 3D చేసి దానికి 2.5 సంవత్సరాలు బడ్జెట్లు పెరిగి. నేను అనిల్ గారు చాలాసార్లు అనుకున్నాను 2D చేస్తుంటే పెద్ద హిట్ అయితే మొదటి సినిమా, మనం అన్ని రోజులు కష్టపడ్డాం, 2 సంవత్సరాలు, అంటే ఆయన లైఫ్ కెరియర్ అన్నీ కదండి. దాని తర్వాత ఏమిటంటే అప్పటి వరకు ఎంతసేపు నేను నా మీద కామెడీలు, నేను అందరి మీద కౌంటర్లు వేసేస్తున్నాను, నా మీద కౌంటర్లు వేయించుకుంటే బాగుంటుంది. నా సినిమాలో ఒక కంప్లైంట్ ఏంటంటే అమ్మాయిలకి హీరోయిన్స్ పెద్ద వేషంలో ఉండట్లేదు, ఇన్ని ఉండేయండి. సో అందుకు నేను బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, జేమ్స్ బాండ్, అమ్మాయిలకి కొంచెం వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్, బట్ అది ఆడియన్స్ నచ్చలేదు. అంటే జేమ్స్ బాండ్ ఓకే కానీ బ్రదర్ ఆఫ్ బొమ్మాలికి ఏంటంటే అదేంటి హీరో నెక్కేస్తుంది ఏంటి అని. సో నాకు అర్థమైంది ఏంటంటే నరేష్ దగ్గర నుంచి నరేష్ పంచులు వేయాలి, అందరికీ పంచులు అంటే కామెడియన్స్. సో దిస్ ఇస్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. సో నేను నా మీద పంచులు వేయించుకుంటాం వర్కౌట్ అవ్వదు, నేను పంచులు వేయాలి అని కొంచెం లేట్గా రియలైజ్ అయ్యాను. అది ఈ ఫ్లాపుల తర్వాత రియలైజ్ అయ్యాను. అందుకు నేను ఇందాక చెప్పాను చూడండి, క్రాస్ రోడ్స్ అన్నది. ఎందుకంటే నన్ను కామెడీగా మినిమం గ్యారెంటీ అన్న నుంచి కామెడీలో నరేష్ సినిమాలు కూడా వరుసగా ఫ్లాప్లు అవుతున్నాయి అనేటప్పటికి మనకి అక్కడ నాకు తెలియలేదండి ఏం చేయాలని. అక్కడ కూర్చొని ఆలోచిస్తే ఓకే కొంచెం కొత్తగా ఏదైనా చేద్దామని నాంది చేయటం, అది సక్సెస్ అవటం అండి. ఇంకా అలాగా ఒక చేంజ్.